వీడియోని చూసేటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళేటందుకు ముందుగానే నా హెల్త్ ఇష్యూస్ వల్ల నా వాయిస్ సరిగా ఉండకపోతే దయచేసి వీడియో చూసేటువంటి మిత్రులు ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఎవరైతే రాష్ట్ర స్థాయి లేదా కేంద్ర ప్రభుత్వ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పూర్తి ప్రామాణిక గ్రంథాల ద్వారా స్టేట్ ఫేమస్ జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీల ద్వారా తయారు చేయబడినటువంటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి తెలుగు మీడియం బిడ్ బ్యాంక్ అండి. మొత్తం 10,000 బిడ్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఈ యొక్క బిడ్ బ్యాంకు కావాల్సినటువంటి వారు ₹50 ఫోన్పే కనుక స్క్రీన్లో కనిపిస్తున్నటువంటి నెంబర్కి సెండ్ చేసి ఆ యొక్క స్క్రీన్ షాట్ను కనుక అదే నెంబర్ కనుక పంపించినట్లయితే ఈ యొక్క బిడ్ బ్యాంక్ అనేది మీకు వాట్సాప్ చేయబడుతుంది. చాలా మంచి బిడ్ బ్యాంక్. ఆల్రెడీ తీసుకున్నటువంటి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు ఈ యొక్క బిడ్ బ్యాంక్ మీద వారు స్పందించడం అనేది జరుగుతూ ఉంది. సో చాలామంది అయితే మెటీరియల్ చాలా బాగుందని చెప్పేసి వాట్సాప్ చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ వీడియో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు తిరుపతికి సంబంధించినటువంటి కానిస్టేబుల్ న్యూస్ అండి. ఇది ఈనాడు పేపర్లో రావడం అనేది జరిగింది. కానిస్టేబుల్ నియామకాలు చేపట్టండి. పెండింగ్లో ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగ నియామక పత్రికను పూర్తి చేయాలని ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. సోమవారం డిపిఓ కార్యాలయానికి వచ్చి ఎస్పీకి వినతి పత్రం అందజేశారు. 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు గత ప్రభుత్వం 2 ఏళ్ల కిందట నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ప్రశ్నపత్రంలో 8 తప్పులు వచ్చాయని కొందరు, హోంగార్డుల రిజర్వేషన్ నిమిత్తం మరికొందరు కోర్టును ఆశ్రయించడంతో పెండింగ్లో పడిందని చెప్పారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. కేసులను త్వరితగతిన పరిష్కరించి దేహదారుఢ్య మెయిన్స్ పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయాలని కోరారు. సో అభ్యర్థులు అయితే అన్ని జిల్లాల వారి